వర్షం కుమ్మిడే అండి. ఏదో సౌండ్ వస్తుంది, జంతువులు ఏమో సౌండ్ వేస్తా అంతకు మంచి పెద్దల చర్యలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. ఈ రోజు అయితే అండి మళ్ళీ ఒక కొత్త క్యాంపింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసామండి. మనం అయితే అండి క్యాంపింగ్ వీడియోకి అయితే బయలుదేరామండి. సాయంత్రం అయితే అయింది. మా ఊర్లోంచి అయితే ఇప్పుడు బయలుదేరండి. మా ఊళ్ళో అయితే కొత్తగా రోడ్డు వేసారు. నాలా గోతులు ఉండి కానీ ఇప్పుడు అయితే బాగుందండి. మనం అయితే అండి అలాగా చెట్లలోంచి మన క్యాంపింగ్ ప్లేస్కి అయితే వెళ్తామండి. ఈ రూట్ అయితే చాలా బాగుంటుందండి సాయంత్రం అయితే మాత్రం. మనమైతే మనం అనుకున్న లొకేషన్కి అయితే వచ్చామండి. టైం అయితే 6 అవుతుందండి. మనమైతే అనుకున్న టైంకి సాయంకాలంలో వచ్చామండి. ఈ పాక అయితే అండి కొండని అంటిపెట్టుకొని ఉంటుందండి. మొత్తం తోటంతా చివరికి వచ్చేసరికి ఈ పాక అయితే ఉంటుందండి. ఒకసారి కొండ చూడండి, పాక దగ్గరలోనే ఉంటుంది. మనం అయితే అండి పాక లోపలికి వెళ్ళి కొంచెం ఎలా ఉంది అంటే చూసుకుందాం ముందుగాన. ఒకవేళ పాక లోపల బాగుంటే లోపల ఒకవేళ వర్షం వచ్చినా ఉండటానికి బాగుంటుంది. లేదంటే మనం బయట వేసుకొచ్చండి, బాగానే ఉంది. మనమైతే బయట వేసుకుందాం క్యాంపింగ్ టెంట్ అదిని. ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉంటే పాక లోపలికి వచ్చి వేసుకుందాం అండి. ఎందుకంటే కొంచెం చీదరగా ఉందండి. ఇక్కడైతే బాగుందండి ప్లేసు. టెంట్ అది ఇక్కడ వేసుకోవచ్చు. మన వెనకాలంటే ఇదంతా అడివేనండి. ఇంకా లాస్ట్ ఇది చూద్దాం నైట్ అంతా ఎలా ఉంటుందో. మనకి ఏమన్నా జంతువులు గట్రా దిగుతాయేమో చూద్దామండి. క్యాంప్ ఫైర్కి అయితే అండి పొలాలు అయితే రెడీ చేసుకున్నామండి. మనం క్యాంపింగ్ చేసే ఏరియా కాసండి నెమ్మలు అయితే ఎక్కువగా ఉంటాయండి. మీకు వీడియోలో అయితే అరుపులు వినిపిస్తూ ఉంటాయి, ఒకసారి వినండి. అయితే 7:30 అవుతుందండి. ముందుగా మనం అయితే క్యాంప్ ఫైర్ వేసుకుందాం. ఎందుకంటే అడుగు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఏ జంతువులు ఏవి రాకుండా ఉంటుంది. మనం అయితే అండి క్యాంప్ ఫైర్ అయితే రెడీ చేసామండి. ఇప్పుడైతే మనం కుకింగ్ చేసుకొని ఏమైనా తినాలి కదండి. మరి మనం అయితే కొంచెం వెజ్ బిర్యానీ అయినా చేసుకుని తిందామని ప్లాన్ చేసుకున్నామండి. మనం వంట చేసుకున్నాం కదా అన్నీ రెడీ చేసుకుంటామండి. ఈ నైట్ క్యాంపింగ్ వీడియోలో బయటకు వచ్చి ప్రశాంతంగా నైట్ కుకింగ్ చేసుకొని తింటూ ఉంటే అండి మంచి మజాగా ఉంటుందండి.
ముందుగా అయితే మనం వెజ్ బిర్యానీ అయితే చేసుకుని తిందామండి. దానికి ముందుగా వెజిటేబుల్స్ అని కట్ చేసుకుందామండి. పెద్దోళ్ళు వచ్చే నెలలో పొయ్యి అయితే రెడీ చేస్తామండి. మనకి ఆకలి అయితే వస్తుందండి. ఫాస్ట్గా వండుకోవాలి. ముందుగా ఆయిల్ అయితే పోసేద్దామండి. ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే వేసేసానండి. ఈ చిన్న స్టవ్ ఏంటి, మంట ఎక్కువ పెడదామంటే మంట పెద్ద అయిపోద్ది, తగ్గించి పెడదామంటే ఆరిపోతుంటుంది. మనం అయితే అండి మనం ఇప్పుడు క్యాంపింగ్ చేసిన ప్లేస్కి లాస్ట్ టైం అయితే వచ్చి భారీ వర్షంలో వచ్చామండి. అప్పుడైతే చాలా తుప్పలు ఉన్నాయి, ఇప్పుడైతే మొత్తం తుప్పలే లేవు. తోటలో మొత్తం క్లీన్ చేస్తారు తుప్పలన్నీ. భలే మంచి రోజు వసంతైన రోజు గులాబీల పూసే. మన పాటలు అంతగా రావుండవు, ఏదో చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం పాడుతూ ఉండవు. మన క్యాంపింగ్ వీడియోలో వంటలు మాత్రం చీకట్లో చిందులాట్లాగే ఉంటుందండి. కానీ తప్పదండో, మరి మనం ఏమి తెచ్చుకున్నా వండుకొని తినాలి. మనం ఇవాళ చికెన్ ఎలా తెచ్చుకోలేదు కాబట్టి అండి మిల్లి మేకలు అయితే వేసుకుందామండి. కొంచెం చికెన్ టేస్ట్ అయితే వస్తుంది. మొత్తం అన్నీ రెడీ చేసి వాటర్ అయితే పోస్తామండి. ఇంక మన పని ఫుల్గా మంట పెట్టి ఉడికిచ్చినానండి. అయిపోయిందా రెడీ అయ్యాక అమ్మని తినడమే. ఫుల్గా మంట అయితే పోయిందండి. మా క్యాంపింగ్ వీడియో కాదు కానండి, ఈరోజు ఎప్పుడైతే గాలి అయితే వస్తుందని కొండ మీద వర్షం పడిలా ఉంది. ఒకసారి చూడండి, మా టెంట్ కూడా ఎలా తిరపడిపోయిందో. ఏం చేస్తామండి మరి. లక్కీ ఏంటంటే మనకి ఇక్కడ పాక ఉంది కాబట్టి మనం సేవ్ అయినట్టండి. వర్షం పడినా సరే. గాలి అయితే చాలా విపరీతంగా వస్తుంటాడు. మనం అయితే టెంట్ తీస్తాండి, పాకలు వేసుకోవచ్చు. వర్షం కూడా మోపు చేసినందుకు ఒకసారి చూడండి, చెట్లు ఎలా ఊగుతున్నాయో గట్టిగానా. లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇటుపక్కేద్దాం. కాస్తంట టెంట్ ఇక్కడ కాశీలో లేదట్రా, ఎగిరిపోతుంది. మనం అయితే ఈ పాకలో చాలా రోజులు బట్టి క్యాంపింగ్ చేద్దాం ప్లాన్ చేసాం. ఆఖరికి ఈ రోజు అయితే అయిందండి. మనం ఇంతవరకు మన ఛానల్లో వీడియో ఉంటుందండి, భారీ వర్షంలో క్యాంపింగ్ అని. అది ఇక్కడే చేసాము. నైట్ టైం చేద్దాము అని ప్లాన్ చేసుకున్నాం. తుప్పలు ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు చేయలేదు, డే టైంలో వచ్చాం. ఇప్పుడు నైట్ టైం అయితే కుదిరిందండి మొత్తం మీద. మెరుపులు గట్టిగా మెరుస్తున్నాయండి. వర్షం గట్టిగా మూవ్ చేసేలా ఉంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఈరోజు. పెద్దలు వచ్చిన టైం అయితే 10-12 నిమిషాలు అవుతుందండి. మనకు ఆకలి అయితే వేస్తుంది. మనం చేసుకుని వెజ్ బిర్యానీ అయితే తినేద్దామండి. గాలి విపరీతంగా వేసి వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయ్యండి, పడుతున్నాయి. మనం అయితే చేసుకుని బిర్యానీ అయితే తిందామండి. మనం టేస్ట్ అయితే చేయదండి. మనం కంగారు చేసినండి, చాలా సూపర్ అయితే వచ్చిందండి.
మన క్యాంపింగ్ వీడియోలో ఏం చేసుకొని తిన్నా సరే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. నిజంగా ఈరోజు పాకలేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది మేమైతేనే. వర్షం కుమ్మిడే అండి. క్లైమేట్ అదిరిపోయింది అంతే. చూడండి ఒకసారి. సెలవుతుంది. ఓ చలిహేస్తుందండి. బా అర్జున పాల్గొన. టైం అయితే 12-2 నిమిషాలు అవుతుందండి. వర్షం అయితే అలా తగ్గింది, చినుకులు పడ్డాం. నేనైతే టెంట్ లోపలికి వచ్చి కూర్చున్నానండి. ఇంకా ఎలాగ టైం 12 కాబట్టి అలా మళ్ళీ పడుకొని ఉదయాన్నే లేచి మిగతా వాతావరణం అంతా చూపిస్తాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. తెల్లారిపోయింది వెళ్ళిగానా. టైం అయితే 5:30 అవుతుంది. చూడండి ఒకసారి పక్షి ఎలా సౌండ్ ఎలా అనిపిస్తుంది మీకు. మన టైం అయితే అండి 6:10 అయిందండి. మనం అయితే బయలుదేరాలండి. ఈ రోజు నైట్ అయితే అంతా ప్రశాంతంగా సాగింది. వర్షం పడ్డది, చాలా బాగుందండి. అలాగే మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.